ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం నుంచి మనం ప్రారంభించుకోవాలి. 13వ అధ్యాయము పోయిన వారం కంప్లీట్ అయింది. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, కోటానుకోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుచున్న దేవా, వారి స్తుతుల కంటే భూమి మీద మీ పిల్లలుగా మా స్తుతులు గైకొనాలని మీరు ఇష్టపడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లోకానికి వచ్చిన మేము ప్రతి విషయంలో మాట చేత కానీ క్రియ చేత కానీ మిమ్మల్ని ఘనపరచాలి, మిమ్మల్ని మహింపరచాలి అని మీ మహిమ కొరకు మమ్మల్ని కన్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, మా జీవిత కాలంలో మీ కుమారుడు ద్వారా మిమ్మల్ని ఎరిగినప్పటి నుంచి మీకు మహిమ తెచ్చామా, మా స్వకీయ మహిమను మేము వెతుక్కుంటున్నామని మేము ఆలోచించక ఒకసారి మా వైపు మేము చూసుకున్నప్పుడు నిజంగా తండ్రి, మట్టిలో కలిసిపోయి దేహాన్ని మాకు ఇచ్చారని మాకు అర్థమైతే ఉన్న 4 రోజులు మీ కొరకు మీరిచ్చిన పని కొరకు బ్రతకాలని అనిపిస్తుంది. దానికి కారణం మీ కుమారుడైన క్రీస్తు వారు మాకు నేర్పించిన పాఠాలు అంత గొప్పవి. అంత మాత్రమే కాక తండ్రి, మా పూర్వపు చరిత్ర ప్రారంభం నుంచి మరి మేమంతా ఎక్కడి నుంచి వచ్చామన్న విషయాలు కూడా మాకు నేర్పిస్తూ ఉన్నారు. ఆదికాండం నుంచి ఒక్కొక్క గ్రంథాన్ని మేము ఆలోచిస్తున్నప్పుడు అనేకమైన అద్భుతమైన విషయాలు మా కొరకు దాచి ఉంచారు, నేర్పిస్తున్నారు అని తెలుసుకుంటూ తండ్రి, ఈరోజు కూడా కొన్ని వచనాలు మేము ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో వ్రాయించిన మాటల్లోని వాక్య సారాన్ని మేము గ్రహించి అందులోని ఆత్మీయమైన సంగతులు మేము నేర్చుకొని మా జీవితాలకు అన్వయించుకొని, లేదా చరిత్రను మేము గ్రహించి ఏది మంచో ఏది చెడో నేర్చుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. దీనికి గాను మా అందరిలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ మెండుగా ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరము. ఇశ్రాయేలు రాజు యెహోయాహాజు. ఎన్నవ రాజు? యెహోయాహాజు. ఇశ్రాయేలుని పరిపాలించిన రాజుల్లో యెహోయాహాజు అనే వ్యక్తి 11వ వ్యక్తి. ఆయన కుమారుడైన యెహోయాషు 12వ రాజు. ఇశ్రాయేలుని పరిపాలించిన రాజులు అంటే యెహోయాహాజు ఉన్నాడా, చనిపోయాడా? యెహోయాహాజు చనిపోతే తన కుమారుడు రాజు. ఎక్కడైనా మనకి ఆ తండ్రి చనిపోతే ఆయన కుమారుడిని వారసుడిగా రాజరికానికి మరి నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి యెహోయాహాజు చనిపోయినప్పుడు అతని కుమారుడైన యెహోయాషు ఏలుబడిలో, ఆయన రాజు అయ్యి ఏలుబడిలో 2వ సంవత్సరంలో యోధా రాజుకు యోవాషు కుమారుడైన అమజ్యా, ఆయనకి ముందు అహజ్యా అని చూసాం, ఆయన పేరు అమజ్యా. ఈయన తండ్రి పేరు చెప్పండి? యోధారాజు. యోధారాజు పేరు యోవాషు. యోవాషు కుమారుడు అమజ్యా. అమజ్యా అంటే యెహోవా శక్తిమంతుడు అని అర్థం. అమజ్యా అంటే యెహోవా శక్తిమంతుడు. ఇశ్రాయేలునేమో యెహోయాషు పరిపాలిస్తున్నాడు. ఆయన 2వ సంవత్సరం, ఆయన పరిపాలనలో 2వ సంవత్సరాన్ని యూదులను పరిపాలిస్తుంది ఎవరై అంటే యోవాషు కుమారుడైన అమజ్యా గారు పరిపాలిస్తున్నారు. అతడు ఏలనారంభించినప్పుడు, అమజ్యా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. యూదులను పరిపాలించిన రాజు పేరు అమజ్యా. 25 ఇయర్స్ అప్పుడు సింహాసనం ఎక్కాడు. ఎక్కి 29 సంవత్సరాలు యూదులు పరిపాలించాడు. రైట్.
అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయద్దాను. యెరూషలేము కాపురస్తురాలైన యెహోయద్దాను. యెహోయద్దాను అంటే యెహోవా అలంకరించును, యెహోవా సంతోషపరచును. యెహోయద్దాను అంటే యెహోవా అలంకరించును, యెహోవా సంతోషపరచును అని అర్థం. ఆయన తల్లి పేరు. ఆమె కాపురం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. అంటే వీళ్ళు యెరూషలేము కాపురస్తులు అని అర్థం. రైట్. అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు చేయకపోయినను, అంటే దావీదు గారు అంత పర్ఫెక్ట్గా దేవుణ్ణి ఆరాధించకపోయినా, దేవుని కార్యక్రమాలు చేయకపోయినా ఎలా చేశాడంట? యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము, అంటే దావీదు గారు అంత భక్తుడేం కాదు కానీ తండ్రిలాగా యోవాషు గారిలాగా కాస్త భక్తుడు, నీతిమంతుడుగా నీతి కార్యక్రమాలు కొన్ని చేశాడు. ఎవరు? అమజ్య, యోవాషు కుమారుడైన అమజ్య తండ్రి అయిన యోవాషులాగా కొన్ని నీతి కార్యాలు చేశాడు. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. ఉన్నత స్థలములంటే వీళ్ళు కనాను దేశానికి వచ్చిన అప్పటి నుంచి ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు కాపురం? ఐగుప్తు నుంచి బానిసలుగా వచ్చిన వీరు కనాను దేశంలో రకరకాల జాతులు వారిని ఓడించి వాళ్ళ ఇల్లు, వాళ్ళ పొలాలు, వాళ్ళ స్థలాలు, వాళ్ళ పంట అన్నీ స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు వాళ్ళు అంతకుముందు పూజించిన ఉన్నత స్థలాలు, అంటే వాళ్ళ దేవతల బొమ్మలు పెట్టి ఒక కొండల మీద, గుట్టల మీద వాళ్ళ దేవతలకు బలిపీఠాలు కట్టి పూజలు చేసిన ఆ స్థలాల్ని కొద్దిమంది రాజులు పడగొట్టారు, కానీ కొంతమంది వాటి జోలికి పోలేదు, వాటిని అలాగే ఉంచారు. కాస్త భక్తుడుగానే ఉన్నాడు, కానీ ఈయన ఉన్నతమైన స్థలాల్ని కొట్టివేయలేదు. కానీ దేవుడు ఖచ్చితంగా మీరు కనాను దేశంలో ప్రవేశించినప్పుడు ఏం చేయాలంటే అని ఖచ్చితంగా వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఒకసారి సంఖ్యాకాండానికి వెళ్ళి ఆ విషయాన్ని మనం చూడగలిగితే, సంఖ్యాకాండము 33వ అధ్యాయము, సంఖ్యాకాండము 33వ అధ్యాయము 50వ వచనం చూద్దాం. యెరికో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరి ఎదుట నుండి ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలను. ఏం చేయాలి? వాళ్ళ విగ్రహాలని, వాళ్ళ ఉన్నత స్థలాన్ని, వాళ్ళ బలిపీఠాలన్నిటిని ఏం చేయమన్నాడు? పాడు చేసి అందులో నివసించాలని దేవుడు ఖచ్చితంగా లేవియ కాండంలో సంఖ్యాకాండంలో మోషే గారి ద్వారా ఆజ్ఞాపించాడు. మరొకటి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో కూడా మరొక రిఫరెన్స్ చూడగలిగితే 5వ వచనం ఒకటి చూడండి చాలు. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడదోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. 12వ అధ్యాయంలో వారి బలిపీఠములను పడదోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతా ప్రతిమలను కూలద్రోసి వాటి పేరు నచ్చట లేకుండా నశింపచేయవలను. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. అంటే ఖచ్చితంగా మోషే గారి ద్వారా వీళ్ళకి ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏం చేశారు? ప్రతి రాజు ఏదో ఒక తరంలో కొంత వాక్యానుసారంగా బతికిన ఉన్నత స్థలాలను మాత్రం ఇక్కడ కొట్టివేయలేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ వచనం 4లోనే సగం. జనులు ఇంకను ఉన్నత స్థలంలో బలులు అర్పించుచు ధూపం వేయిచూ ఉండిరి. 5వ వచనం రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజుకు తన తండ్రిని చంపిన
తన సేవకులను అతడు హతము చేయించను. అంటే ఈ అమజ్య గారు ఏం చేశారు? తన తండ్రిని చంపిన ఆ హంతకులను ఈయన చంపేశాడు. అంటే తండ్రి ఎలా చనిపోయాడు? 12వ అధ్యాయం ఒకసారి 20-21 వచనాలు చూడండి. 12వ అధ్యాయము 20-21. ఎవరు? యోవాషు గారి గురించి. అతని సేవకులు లేచి పుట్ట చేసి సెల్లాను చోటికి పోవు మార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి. ఎట్లనగా షిమాతు కుమారుడైన ఎజాకారు, షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమైన. అంటే కుట్ర చేసి ఇతని సేవకులే యోవాషు గారిని చంపాడు. అది గుర్తుపెట్టుకున్నాడు. ఈయన రాజు అయిన తర్వాత ఏం చేశాడు? తన తండ్రిని చంపిన హంతకులను చంపేశాడు. వాస్తవంగా అయితే రాజులు చేసే పని ఏంటంటే శత్రుశేషం రుణశేషం లేకుండా వాళ్ళ వంశం మొత్తాన్ని నాశనం చేస్తారు. ఎందుకంటే ఒక చిన్నపిల్లలు ఉన్నా వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ రాజరిక వ్యవస్థలోకి వచ్చి నా సింహాసనానికి ఏమైనా ఆటంకం కలిగిస్తారేమోనని ఈ కుట్రదారులందరినీ ఏం చేస్తారంటే చంపేస్తారు, నిర్మూలన చేస్తారు. మగ పురుషుడు అన్నవాడు వాడు వంశంలో లేకుండా చంపుతారు. కానీ ఈయన కాస్త భక్తి కలిగిన వాడు కదా, భక్తి కలిగిన వాడు కాబట్టి ఎవరైతే కుట్ర చేసి ఈయన తండ్రి యోవాషు గారిని చంపారో వాళ్ళని మాత్రం చంపాడు, వాళ్ళ కుమారులను చంపల. దానికి కారణం ఏంటి? చదవండి 6వ వచనం. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము. అంటే భక్తి ఉంది కాబట్టి దేవుని ఆజ్ఞానుసారం ఏం చేశారు? వాళ్ళని చంపాడు కానీ వాళ్ళ పిల్లల్ని చెప్పలేదు. అంటే భక్తుడికి నీతి ముఖ్యం, పగా ప్రతీకారాల కంటే ఏది ముఖ్యం? దేవుని నీతి ముఖ్యం. మరి ఈ మాట ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. కానీ దేవుడి ఆజ్ఞలో ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో చదువుతాం కదా, తండ్రుల దోషమును బట్టి కుమారులకు 3-4 తరముల వరకు. 20వ అధ్యాయం 5వ వచనం, ఎలయనగా మీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను. ఇది దేవుని పని. ఒక వ్యక్తి దేవుడిని దూషించాడు లేదా దేవుడిని అవమానపరిచాడు, ఆయన ఆజ్ఞలు నెరవేర్చలేదు అనుకో, ఆయన తరం 3-4 తరాల వరకు వీళ్ళ దోషాన్ని మనం గతంలో మాట్లాడుకున్నాం. తండ్రుల దోషం కుమారుల మీదకి ఎలా వచ్చిందంటే 3-4 తరాలు కాదు, దాదాపుగా చాలా తరాలు వచ్చినట్టుగా కూడా మనం వాక్యంలో నేర్చుకున్నాం. ఇక్కడ దేవుడు రప్పిస్తాడు. తండ్రుల దోషం కుమారుల మీదకి 3-4 తరముల వరకు దేవుడు రప్పిస్తాడు. కానీ మనుషులు తండ్రి చేసిన దోషాన్ని బట్టి, తండ్రి చేసిన పాపాన్ని బట్టి కుమారులను శిక్షించకూడదు. తేడా అర్థమైందా? దేవుడు న్యాయాన్ని చట్టాన్ని అమలుపరచచ్చు, కానీ దేవుడు మనుషులకి ఇవ్వాల చంపే అధికారం. తండ్రి దోషం చేస్తే కుమారుల మీదకి దేవుడు రప్పిస్తాడు, కానీ మనిషి తండ్రిని బట్టి కుమారుడికి శిక్ష విధింపకూడదు. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి తీయండి, 18వ అధ్యాయం 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమును బట్టి మరణమునొందును. అతడే తన దోషమును బట్టి మరణమునొందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయట్లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గై కొనెను గనుక అతడు అవశ్యముగా. ఒక చెడ్డోడికి మంచోడు పుడితే వాడికి మళ్ళీ ఆ తండ్రి దోషం రాదు. తండ్రి దోష శిక్షణ 3-4 తరాల వరకు మోపుతానన్నావుగా, ఇక్కడ మళ్ళీ కుమారుడు మంచోడు అనుకోండి,
ఆ దోష శిక్ష కుమారుని దాటిపోద్ది. అందుకే వాళ్ళేమో అదే పట్టుకున్నారు. తండ్రి దోష శిక్షను కుమారుడు ఎందుకు మోయట్లేదు, మోస్తాడని చెప్పాడు కదా నిర్గమాకాండ వాళ్ళు అంటున్నారు. అందుకే కిందకు వచ్చేసరికి ఏమన్నాడు, పాపము చేయువాడే 20వ వచనం, పాపము చేయువాడే మరణము నొందుడు, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటం లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, నీతిపరును నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అంటే ఎవడు చేసిన పాపానికి వాడే మరణం నొందుతాడు. మనుషులుగా మీరు తండ్రి దోషాన్ని కుమారుడు మీద మోపి తండ్రి పాపాలకి కుమారుడు బలవ్వాలి అనేది అది దేవుని చట్టం, దేవుడు చూసుకుంటాడు. మనం ఆ శిక్షను అమలుపరచడానికి అర్హత లేదు. ఇది ఈ రాజుగారికి తెలిసింది. ఏ రాజుగారికి? అమజ్యా రాజుగారికి తెలిసింది. తండ్రిని చంపిన వారిని, కుట్ర చేసి చంపిన వారిని చంపాడు, కానీ వాళ్ళ కుమారుల్ని విడిచిపెట్టాడు. అంటే వాక్యాన్ని బట్టి ఏం చేశాడు, వాళ్ళని కనికరించి విడిచిపెట్టాడు. అంటే దేవునికి భయపడేవాడు అమజ్యా గారు కదా. రైట్. 7వ వచనం, నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు, మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో 10,000 మందిని హతము చేసి శలాను పట్టణము పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను. శల అంటే అర్థం ఏంటంటే బండ. శల అనే పట్టణానికి దాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని ఓడించి దానికి ఏమని పేరు పెట్టాడు? యొక్తయేలని పేరు పెట్టెను. దేవునికి లోబడును. బండకి దేవునికి లోబడును అనే పేరు పెట్టాడు. శల అనే పట్టణానికి యొక్తయేలు అనే పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. కొంతమంది దాన్ని పెత్ర అని కూడా అంటారు. పెత్ర, శల లేదా యొక్తయేలు, దానికి పెత్ర అనే పేరు కూడా. అంటే బండని మనం రైట్. అమజ్యా గారు జయించి దేన్ని జయించారు? ఏదోమీలలో 10,000 మందిని హతము చేసి శల అనే పట్టణాన్ని స్వాధీనం చేసుకొని దానికి యొక్తయేలని లేదా పెత్ర అని పేరు పెట్టి నేటి వరకు దానికి అదే పేరు ఉంది. అంటే ఈ గ్రంథాన్ని వ్రాసే కాలానికి దానికి అదే పేరు ఉంది. ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు. రైట్. 8వ వచనం, అంతటా అమజ్యా ఇశ్రాయేలు రాజు అయిన యెహూకు పుట్టిన యెహోయాజు కుమారుడగు అయిన యెహోయాషుని వద్దకు దూతలను పంపి, జాగ్రత్తగా వినండి, అమజ్యా ఎవరికి పంపించాడు? ఇశ్రాయేలు రాజు అయిన యెహూకు పుట్టిన యెహోయాజు కుమారుడైన యెహోయాషుని వద్దకు దూతలను. ప్రస్తుతానికి యెహోయాషు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన తండ్రి పేరు యెహోయాషు, యెహోయాహాజు తండ్రి యెహూ. వీళ్ళందరినీ చంపింది ఆయనే. యెజబెల్ని, ఆహాబుని, అహజ్యాని వీళ్ళందరినీ చంపింది యెహూ గారే. ఆయన కొడుకు యెహోయాహాజు కొడుకు యెహోయాషు. అంటే పేర్లన్నీ యహ అన్నట్టు ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం బాగా గుర్తుపెట్టుకుంటే అని అర్థమైంది. ఈ రాజుల గ్రంథం అంతా కన్ఫ్యూజన్గానే ఉంటుంది, కానీ కొంచెం ఓపికగా చదివితే అన్ని క్లారిటీ వస్తాయి. పలాని పేరు కలిగిన వాడు ఎన్నో రాజు, ఇశ్రాయేల్ రాజా, యూదుల రాజా, ఇలా మనం ఆలోచిస్తూ పోతే ఇశ్రాయేలీలు ఎంతమంది రాజులు పరిపాలించారు, ఏ రాజు భక్తుడిగా పరిపాలించాడా, భక్తిహీనుడిగా పరిపాలించాడు, ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. ఆ పట్టిక ఒకసారి ఇంతకుముందు పెట్టినట్టున్నారు కదా యూట్యూబ్లో, మన వాట్సాప్లో పెట్టారు, ఆ పట్టిక కూడా పెట్టారు. మళ్ళీ ఒకసారి పెడతారు, ఫాలో అవుతూ ఉండండి. యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషుని వద్దకు దూతలను పంపి, ఎవరు? అమజ్యా. యూదులను పరిపాలించే అమజ్యా ఇశ్రాయేలుని పరిపాలించే యెహోయాషుని వద్దకు దూతలను పంపి, మనం ఒకరినొకరము చర్చించున్నట్లు దర్శించున్నట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా. మనం ఒకరినొకడు కలుసుకుంటా, ఒకరినొకడు దర్శించుకుంటూ ఉందాం. నువ్వు ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నావు, నేను యూదులను పరిపాలిస్తున్నాను, కాబట్టి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుందాం. ఒకసారి రమ్మని కబురు చేశాడు. ఎవరు? అమజ్యా గారు. ఎవరికి కబురు చేశారు? యెహోయాషుని వద్దకు, అంటే ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషుని వద్దకు యూదుల రాజు అయిన అమజ్యా కబురు చేశాడు. ఒకళ్ళొకళ్ళు సత్సంబంధాలు కలుపుకుందాం, మాట్లాడుకుందాం రా అని పిలిస్తే ఆయన ఏమంటున్నాడు? మనము 9వ వచనం, ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు యూదా రాజు అయిన అమజ్యాకు ఇలాగూ వర్తమానం పంపెను. లెబనాన్లో నుండి ముండ్ల చెట్టు ఒకటి
ఏమంటే ఉపమానంగా చెప్తున్నాడు ఆయన. కబురు ఎలా ఉందంటే, లెబనాను ప్రాంతంలో ఉన్న ముళ్ళ చెట్టు ఒకటి. లెబనాన్ అంటే ఇప్పుడు యూదుల్ని పరిపాలిస్తున్న రాజు అయిన అమజ్యా ఉన్న ప్రాంతం. లెబనాన్లోనున్న ఒక ముళ్ళ చెట్టు నా దేవదారు ముళ్ళ చెట్టు, నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబనాన్లోనున్న దేవదారు వృక్షములకు వర్తమానం పంపగా, లెబనాన్లోనున్న దుష్టమృగం వచ్చి ఆ ముండ్ల చెట్టును తొక్కివేశను. నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయము అందు నీవు అచ్చయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరనందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అచ్చయపడుము. నీవు మాత్రము గాక నీతో కూడా యోధావారును కూలినట్లు నీవెందుకు అపాయములోకి దిగుదు అని చెప్పినను. ఏం చెప్పాడంట? లెబనాన్లో ఉండే ముళ్ళ చెట్టు, లెబనాన్లో ఉన్న దేవదారు వృక్షం. ముళ్ళ చెట్టు అంటే పనికిరంది, దేవదారు వృక్షం అంటే మంచి సువాసన ఉంటుంది, మంచి అందంగా ఉంటుంది. దేవదారు వృక్షాన్ని నీ కుమారుడిని నా కుమార్తెకి పెళ్లి చేయని వృక్షాలు పెళ్లి సంబంధాలు మాట్లాడుకున్నాయి అంట. అప్పుడు అదే లెబనాన్లో నుంచి ఒక దుష్టముఖం వచ్చి ఏం చేసింది? ఆ ముళ్ళ చెట్టును తొక్కేసింది. అంటే నువ్వేమో ముళ్ళ చెట్టువి, నేనేమో ఏం చెట్టు? అది దేవదారు వృక్షాన్ని. నువ్వేదో ఎదోమీయుల్ని ఓడించి ఆ పట్టణాన్ని ఏదో స్వాధీనం చేసుకున్నావని గర్వపడుతున్నావో, నీ అతిశయం నీ దగ్గరే ఉండని. నువ్వు నాతో పెట్టుకుంటే నువ్వు నీతో పాటు ఉన్నవారు కూడా నాశనం అయిపోతారు అని వార్నింగ్ ఇచ్చాడు. ఏమన్నాడు? నీతో కూడా యోధావారును కూలినట్లు నీవెందుకు అపాయములో దిగుదు అని చెప్పినను. అంటే నువ్వు నాతో పెట్టుకుంటే నీకే నష్టం, నీతో పాటు ఉన్నవారు కూడా కూలిపోతారు. కాబట్టి నాతో ఏదో సత్సంబంధాలు పెట్టుకుందామని ఏదో రాయబారం పంపిస్తున్నావా? నీకు చాలా ప్రమాదం అని చాలా సింపుల్గా, ఈజీగా తిరస్కారం చేశాడు. ఎవరు? ఇశ్రాయేలును పరిపాలించే యెహోయాషు. అయినా చెప్పినా కానీ యూదులను పరిపాలించే ఈ అమజ్యా గారు వినలేదు. చెప్పినను అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు బయలుదేరి యోధా సంబంధమైన బెత్షెమెషు పట్టణమును దగ్గర తానును యోధారాజైన అమజ్యాయు కలుసుకొనగా, అయినా వచ్చేసాడు, యుద్ధానికి వచ్చినట్టుగా వచ్చి ఆ రాజుని కలుసుకొనగా, యోధా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలువలేక అపజయం పొంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయారు. బెత్షెమెషు అంటే సూర్యుని గృహము. యెరూషలేముకి పశ్చిమాన ఉంటుంది, పడమర వైపు ఉండేది ఈ బెత్షెమెషు, సూర్యుని గృహము దాని అర్థం. ఇద్దరు వచ్చారు. ఎక్కడ కలుసుకున్నారు? బెత్షెమెషు అనే ప్రాంతంలో కలుసుకోగానే యోధారాజుని ఈయన ఏం చేశాడు? అమజ్యాని, ఇశ్రాయేల్ రాజు, ఇశ్రాయేల్ ఎదుట యోధావారు నిలవలేకుండా ఎవరు గుడారాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే యోధావారు ఓడిపోయారు ఇశ్రాయేల్ ఎదుట. ఆయన చెప్పిన దాన్ని కరెక్ట్గా ఇక్కడ అమలు. దుష్టమొఖం వచ్చి ఒకడు తొక్కితే ఎలా నాశనం అయిద్దో అలా తొక్కేశారు. మరియు ఇశ్రాయేల్ రాజు అయిన యెహోయాషు అమజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యోధారాజును బెత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. వచ్చాడు మళ్ళీ యెరూషలేముకి వచ్చి ఆ ప్రాకారాన్ని కూడా పడగొట్టారు. ఏ ప్రాకారం అది? యెరూషలేము వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టాడు. ఎవరు? ఇశ్రాయేల్ రాజు యెరూషలేముకి వచ్చి. మరియు యెహోవా మందిరమునందు రాజనగరునందు కనబడిన బంగారము, వెండి మొదలైన సమస్త వస్తువులు పట్టణములలో కుదువ పెట్టబడిన వాటిని తీసుకొని షోమ్రోనునకు వచ్చాను. షోమ్రోన్ అంటే ఇశ్రాయేలు కేంద్రస్థానం, రాజధాని. ఆల్రెడీ ఈ యూదుల దగ్గర ఈ యెరూషలేములో ఆల్రెడీ దోచుకుపోయారు. ఇంతకుముందు ఏమీ లేదు. ఎవరు? హజాయేలు కదా. 12వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 17వ వచనం. అక్కడ ఏమి లేదు. ఆల్రెడీ హజాయేలు నీ పట్టాభిషేకం చేశారు కదా, ఆయన వచ్చి మొత్తం దోసుకెళ్ళిపోయాడు. ఇంకా మిగిలింది కాస్త కూస్తుంటే అడుగు పొడుగు ఈయన దోసుకెళ్ళి ఉంటాడు ఇశ్రాయేల్ రాజు. 17-18 12వ అధ్యాయము 17-18. అంతటా సిరియా రాజు అయిన హజాయేలు
గాతు పట్టణం మీదకి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకున్న తరువాత అతడు యెరూషలేము మీదికి రాదలిచి ఉండగా యూదారాజైన యోవాషు తన పితరుడైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యాను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ, అంటే తాత ముత్తాతలు సంపాదించి మందిరంలో ప్రతిష్ఠించిన ఆ వస్తువులన్నిటినీ, తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరములో రాజనగరులోనున్న పదార్థములలోనూ కనబడిన బంగారం అంతయు తీసుకొని సిరియా రాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేము వద్ద నుండి యుద్ధానికి రాకుండా, ఇవన్నీ ఇచ్చేసరికి యుద్ధానికి రాకుండా హజాయేలు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా అడుగు బొడుగు ఏమన్నా ఉంటే ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళారు? యెహోయాషు, ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు అహజ్యా గారి దగ్గర నుంచి అమజ్యా దగ్గర నుంచి ఇవన్నీ తీసుకెళ్ళిపోయారు. ఎన్నో వచనం? 15. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును గూర్చి యూదా రాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెరోబాము అతనికి మారుగా రాజైన. ఆల్రెడీ యెరోబాము ఎవరు? మొట్టమొదట ఇశ్రాయేలీలు విడిపోయిన తర్వాత మొట్టమొదట ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజు పేరు యెరోబాము. అదే పేరుతో మళ్ళొక యెరోబాము వచ్చాడు. ఈయన ఎవరు కుమారుడు? యెహోయాషు కుమారుడు. ఇతను ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజుల్లో 13వ రాజు ఈ యెరోబాము. మొట్టమొదటి ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజు యెరోబాము. ఆయన తర్వాత ఈ 13వ రాజుగా మళ్ళీ యెహోరాము అనే వ్యక్తి యెరోబాము అనే వ్యక్తి రెండవ యెరోబాము అనొచ్చు మనం. మొదటి యెరోబాము ఆయన అయితే, ఈయన రెండవ యెరోబాము 13వ రాజుగా ఇశ్రాయేల్ని పరిపాలించాడు. ఈయన క్రీస్తు పూర్వం 783 నుంచి 743 సంవత్సరాలు, అంటే సుమారుగా 41 ఇయర్స్, 41 సంవత్సరాలు ఈయన ఇశ్రాయేలీల్ని పరిపాలించాడు. రెండవ యెరోబాము. ఓకే, 17వ వచనం. యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేల్ రాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత 15 సంవత్సరములు బతికాను. ఆల్రెడీ ఓడించాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన ఎంతకాలం బతికాడు? 15 సంవత్సరాలు. యెహోయాషు మరణమైన తరువాత 15 సంవత్సరములు బతికాను. 15 సంవత్సరాలు ఇంకా బతికాడు. ఆ రాజు ఆ రోజే చంపేస్తే ఇంకా ఉండేవాడు కాదు. కానీ ఓడించాడు, అన్నీ దోచుకెళ్ళాడు. దోచుకెళ్ళిన రాజు కొద్ది రోజులకు చనిపోయాడు. చనిపోయినాక ఈయన అమజ్యా 15 సంవత్సరాలు బతికాడు. అమజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని మీద యెరూషలేములో జనులు కుట్ర చేయగా, అమజ్యా మీద కూడా యెరూషలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయాను. లాకీషు పట్టణం సహజంగా వీళ్ళు ఎక్కడుంటారు? యూదుల్ని పరిపాలించే రాజు యెరూషలేము హెడ్ క్వార్టరు. కానీ లాకీషు రెండవ హెడ్ క్వార్టరు. లాకీషు పట్టణం అనేది యూదుల్ని పరిపాలించే రాజుకు రెండవ హెడ్ క్వార్టరు. అక్కడికి పారిపోయాడు. ఇక్కడ ఉంటే దొరికిపోతామని వీళ్ళ నాన్ని అలాగే కుట్ర చేసి చంపారు. ఈయన కూడా అలాగే కుట్ర చేసి చంపుతుంటే ఆయన ఎక్కడికి పారిపోయాడంట? లాకీషు పట్టణమునకు పారిపోయాను. కానీ వారు లాకీషులకు అతని వెంట కొందరిని పంపిరి. అక్కడికి వెళ్ళినా వదిలిపెట్టలేము, కొంతమందిని పంపించారు. వారు అక్కడ అతన్ని చంపి గుర్రముల మీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి. ఒకళ్ళొకళ్ళు కుట్ర చేస్తాం, రాజుని చంపేయటం. ఆ రాజు చచ్చిపోతే ఆయన కుమారుణ్ణి రాజుగా చేయటం, అంతా కుట్రతో ఉంది. దేవుని అనుసరించే భక్తులు చాలా అరుదుగా ఉన్నారు. అటు ఇశ్రాయేలీలు అయితే దాదాపుగా లేరు. యూదుల్లో అక్కడక్కడ ఉన్నా కానీ కాస్త భక్తి ఉంటుంది, మిగతాదంతా భక్తిహీనత కనపడుతుంది. ఉన్నత స్థలాన్ని పడగొట్టలేదంట. అంటే ఎంతో కొంత కొద ఉంటుంది. వాస్తవంగా పరిపూర్ణమైన భక్తి దేవునికి ఇష్టమైంది. అయితే ఆ కొంచెం భక్తిలో కూడా దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాం గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి ఇచ్చిన ఆ మాటను బట్టి దేవుడు యూదులను శేషంగా ఉంచటానికి ప్రయత్నం చేస్తున్నాడు. చిన్న చిన్న తప్పులు చేసినా వాళ్ళని క్షమిస్తూ రాజ్యాన్ని మాత్రం వాళ్ళ ఆధీనంలోంచి పోకుండా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు.
21. అప్పుడు యోధా జనులందరూ 16 సంవత్సరముల వాడైన అజర్యాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి. అమజ్యా కుమారుడి పేరు అజర్యా. అజర్యాకి మరొక పేరు కూడా ఉంది, మనకు ముందు వస్తుంది, ఉజ్జియా. అజర్యా గారికి మరొక పేరు ఉజ్జియా. అమజ్యా కుమారుడు 16 సంవత్సరాల వయసు ఉంటే ఆ 16 సంవత్సరాల వయసులోనే వాళ్ళు తీసుకొని ఆయన్ని పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు యూదులను పరిపాలించే రాజు అజర్యా లేక ఉజ్జియా. ఎన్నో రాజు? యూదులు పరిపాలించే రాజుల్లో ఈయన ఉజ్జియా లేక అజర్యా అనే వ్యక్తి 10వ రాజు. ఇశ్రాయేలీనేమో ఫాస్ట్గా పరిపాలిస్తూ వెళ్ళిపోతున్నారు రాజులు. అక్కడ 14వ రాజు కదా, మనం చూసింది 13వ రాజు. 13వ రాజును చూసాం. ఇక్కడ 10వ రాజు, ఇక్కడ ఇంకా 10వ రాజు. కానీ ఈ యూదుల్ని పరిపాలించిన రాజులు 20 మంది వస్తారు, ఇశ్రాయేలు పరిపాలించిన రాజులు 19 మందే వస్తారు. ఎందుకంటే యూదుల కంటే ఇశ్రాయేలు ముందుగానే అష్షూరు చెరలోనికి వెళ్ళిపోతారు. అష్షూరు రాజులు వచ్చి కొల్లగొట్టుకొని వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ చేతి కింద పరిపాలన ఉండదు, ఎందుకంటే అందరూ దుర్మార్గంగానే పరిపాలించారు. నెక్స్ట్ ఇప్పుడు యూదుల్ని పరిపాలించే రాజు ఎవరు? ఉజ్జియా గారు లేదా అజర్యా గారు. అజర్యా అనగానే యెహోవా సహాయకుడై ఉన్నాడు అని అర్థం. అజర్యా అంటే యెహోవా సహాయకుడై ఉన్నాడు అని అర్థం. ఈయన క్రీస్తు పూర్వం 792 ఆ ప్రాంతం నుంచి పరిపాలించాడు. సుమారుగా 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఎవరు? అజర్యా లేక ఉజ్జియా గారు. ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యోధా వారికి దానిని మరలా అప్పగించను. అంటే అంతకుముందు కోల్పోయారు ఈ పట్టణాన్ని, ఏలతు అనే పట్టణాన్ని. దాన్ని బాగా కట్టించి మళ్ళీ యోధా వారికి దాన్ని అప్పగించేశాడు. అంటే సంపాదించి బాగా నిర్మాణం చేసి యూదులకు అప్పగించాడు. ఎవరు? అజర్యా గారు. 23వ వచనం. యోధారాజును యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో. అమజ్యా ఉన్నాడా చనిపోయాడా? చనిపోయాడు కదా. అంటే ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. అదే మనం గమనించాలి బైబిల్ చదివేటప్పుడు. చనిపోయాడు కదా, మళ్ళీ ఈయనేంటి అనే కన్ఫ్యూజ్ అవుతామని, ఈయన ఉన్నాడా చనిపోయాడని అడుగుతుంది. అందుకే ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందంటే ఎన్నో సంవత్సరం అంట యోధారాజును యోవాషు కుమారుడైన అజర్యా ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడుకు యెరోబాము షోమ్రోన్లో ఏలనారంభించను. యెరోబాము ప్రారంభించినప్పుడు అహజ్యా గారి ఎంత సీనియారిటీ ఉంది? అమజ్యా గారికి ఎంత సీనియారిటీ ఉంది? యోధారాజు 15 సంవత్సరాలు పరిపాలన ఆయన జరుగుతున్నప్పుడు ఇక్కడ కొత్త 2వ యెరోబాము ఇశ్రాయేలుని పరిపాలించడం ప్రారంభమైంది. ఎంతకాలం ఏలాడంట? ప్రారంభించి 41 సంవత్సరములు ఏలాను. 2వ యెరోబాము ఇశ్రాయేలుని 41 ఇయర్స్ ఏలాడు. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడకు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక ఆ యెరోబాము ఏం చేశాడు? ఈ యెరోబాము కూడా సేమ్ టు సేమ్ చేస్తున్నాడు. పేరు ఒకటే, క్రియలు కూడా ఒకటే. అంటే పోలిన క్యారెక్టర్లు వస్తాయి. ఇప్పుడు కయ్యూన్ లాంటి క్యారెక్టర్లు ఉన్నాయి ఆ సమాజంలో. కయ్యూన్తోనే పోయిందా? కయ్యూన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ హేబేల్ లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. అంటే దుష్టుని క్యారెక్టర్లు బాగా వెంటాడుతూ ఉంటాయి, మంచి వాళ్ళ క్యారెక్టర్లు అరుదుగా కనపడతా ఉంటాయి. దేవుడేమో మంచి వాళ్ళ క్యారెక్టర్ను పోలిన వాళ్ళే కావాలంటాడు. మన అక్కడ మత్తయి సువార్త మాట్లాడుకుంటున్నాం. రాబో ఏలియా ఇతడని బాప్తిసం యోహాను గురించి చెప్పాడు. అంటే ఏలియా గారు లాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే బాప్తిసం ఇచ్చు యోహాను గారు. అరుదుగా వస్తున్నాడు. క్రీస్తు పూర్వం ఎప్పుడో 700-800 సంవత్సరాల క్రితం ఉన్న ఆయన ఇప్పుడు మళ్ళీ ఆయన లక్షణాలతో బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చాడని చెప్తున్నాడు. అలాగే అదే యెరోబాము లక్షణాలు, అదే యెరోబాము పేరు పెట్టుకున్న 2వ యెరోబాము కూడా ఏం చేస్తున్నాడంట? యెహోవా దృష్టికి ఇశ్రాయేలు అందరూ పాపము చేయుటకు అతడు విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను.
గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దులను మరలా స్వాధీనము చేసుకొనెను. అంటే ఒక ప్రవక్త సెలవిచ్చాడు. ఎవరైనా? యోనా ప్రవక్త. తెలుసు కదా మనకి యోనా ప్రవక్త అంటే ఆ యోనానేనా? ఈ వేరే యోనానా? వేరే యోనా కాదు, ఆ యోనాని. ఎందుకంటే ఆయన తండ్రి పేరు కూడా రాయించాడు ఇక్కడ. అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా ప్రవక్త ద్వారా. అంటే మనకు యోనా గ్రంథం 1:1 చూడండి ఒకసారి. అమిత్తయి అంటే యెహోవా సత్యవంతుడు అని అర్థం. అమిత్తయి అంటే యెహోవా సత్యవంతుడు. ఉందా? ఏముంది? అదే పేరుందా? తండ్రి పేరు అంటే ఆధార్ కార్డు మారలేదు కదా. అమిత్తయికి పుట్టిన యోనా గారు ప్రవచించారంట. ఎవరి గురించి? యెరోబాము 2 గురించి ప్రవచించాడు. ఆ ప్రవచించిన ప్రకారం ఈయన సెలవిచ్చిన మాట చొప్పున అతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దులను మరలా స్వాధీనము చేసుకొనెను. ఏలైనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయకులు ఎవరునూ లేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అనుకొనెను. ఇశ్రాయేలును పేరు ఆకాశము కింద నుండి తుడిచి వేయనని యెహోవా సెలవిచ్చిండెను గనుక యెహోయాషు కుమారుడని యెరోబాము ద్వారా వారిని, అంటే దుర్మార్గుడు ద్వారా కూడా నాశనం కాకుండా రక్షించాడు. ఎందుకంటే మాట ఇచ్చాడుగా దేవుడు, వాళ్ళని భూమిలో మీద లేకుండా నాశనము చేయను అని మాట ఇచ్చాడు కాబట్టి, శేషం ఉంచుతాను అన్నాడు కాబట్టి కాస్త కూస్తో దయతలిసి వాళ్ళ పట్ల జాలిపడి దేవుడు దుర్మార్గుడు పరిపాలిస్తున్న ఇశ్రాయేలుని ఏం చేశాడని చదివాం. వారిని దుర్మార్గుడైన రెండవ యెరోబాము ద్వారా కూడా ఇశ్రాయేలు వారిని రక్షించాడు. 28 యెరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసినంతటిని గూర్చియు అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు అతడు చేసిన యుద్ధమును గూర్చియు దమస్కు పట్టణమును యోధా వారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇశ్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. దుర్మార్గుడే దేవుని విషయంలో చాలా చెడు చేశాడు, కానీ ఆ యెరోబాము చేసినట్టే చెడు చేశాడు. కానీ ఇశ్రాయేలీయులకి చాలా పట్టణాలని జయించి పట్టణాలు కట్టించి ఇచ్చాడు. దుర్మార్గుడైన ఇశ్రాయేలు వారికి న్యాయం చేశాడు, భౌతికంగా ఆత్మీయంగా దేవునికి దూరం చేశాడు. రెండవ యెరోబాము 29 యెరోబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన జకర్యా అతనికి మారుగా రాజాయను. అతని కుమారుడైన జకర్యా ఇతను ఇశ్రాయేలును పరిపాలించిన రాజుల్లో 14వ రాజు. జకర్యా గారు ఎవరు కుమారుడు? రెండవ యెరోబాము కుమారుడు. జకర్యా అంటే యెహోవా స్మరించును. జకర్యా అంటే అర్థం యెహోవా స్మరించును అని అర్థం. ఈయన క్రీస్తు పూర్వం 753 ప్రాంతంలో ఇశ్రాయేలీయుల్ని పరిపాలించాడు. ఇతను సుమారుగా 6 నెలలు పరిపాలించాడు అంతే. రెండవ యెరోబాము కుమారుడని జకర్యా ఇశ్రాయేలుని 6 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. 6 నెలలు పరిపాలించాడు. కిందకు చదువుకుందాం. 15వ అధ్యాయము ప్రారంభం. ఇశ్రాయేలు రాజు అయిన యెరోబాము ఎడుబడిలో మళ్ళీ చనిపోయాడు. చూసారా? చనిపోయిన ఆ వ్యక్తి గురించి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. ఇశ్రాయేలు రాజు అయిన యెరోబాము ఎలుబడిలో 23వ సంవత్సరమందు. ఎన్ని సంవత్సరాలు యెరోబాము పరిపాలించాడు ఇశ్రాయేలుని? 41 సంవత్సరాలు. 41 సంవత్సరాలు. ఏ సంవత్సరంలో ఇది జరిగిందంట? 23వ సంవత్సరంలో ఏం జరిగిందో చెప్తున్నాడు. అంటే ఆయన ఇంకా చనిపోయినా కానీ ఫ్లాష్ బ్యాక్లో మనకి 23 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏం జరిగిందో యూదుల్లో చెప్తున్నాడు. యోధారాజు అయిన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించను. యూదారాజు అయిన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించను. అతడు 16 ఏండ్ల వాడై 16 years ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు
ఏలెను. యెరూషలేమునందు 52 years ఏలాడు. ఎవరు? అజర్యా, అమజ్యా కుమారుడైన అజర్యా ఏలన ఆరంభించాడు. ఒకసారి యెషయా గ్రంథం 1:1 చూడండి. ఈ పేరేమన్నా కనపడిద్దాం అంటే ఆ కాలంలో ప్రవక్త ఎవరు అనేది మనకు అర్థమైంది. ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియాయును యూదారాజుల దినములలో. ఈయన లేడా? అమజ్యా కానీ అజర్యా గారు కానీ? ఉజ్జియా. అజర్యాకు మరొక పేరు ఉజ్జియా. అదే కన్ఫ్యూజ్ అవుతారా? అజర్యా అన్న ఉజ్జియా అన్న ఒకటేనా అని అడిగాను. అమజ్యా కుమారుడు అజర్యా ఏలనారు. అంటే యెషయా గారు ఆ కాలంలో ఉన్నారు, ప్రవక్తగా ఉన్నారు. రైట్. 16 ఏళ్ల వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు ఏలెను, రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తులైన యొకల్యా అంటే యెహోవా జయించును. యొకల్యా అంటే యెహోవా జయించును అని అర్థం. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించెను. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు. అమజ్యా గారు కూడా ఉన్నత స్థలాన్ని కొట్టివేయలేదు. ఈయన కూడా ఆయనలాగా భక్తిగా ఉన్నాడు. అమజ్యా తండ్రి గారు అజర్యా గారు ఏం చేశాడో అమజ్యా అది చేశాడు. అమజ్యా గారు ఏం చేశాడు? ఉజ్జియా గారు కూడా, అజర్యా గారు కూడా అదే చేశాడు. ఉన్నత స్థలాన్ని ముగ్గురు కొట్టేయలేదు. కానీ యెహోవా దృష్టికి చెప్పండి ఎలా ఉన్నారు? నీతి గలవాడై ఉన్నాడు. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించను. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు. ఉన్నత స్థలముల యందు జనులు ఇంకనూ బలులు అర్పించుచు ధూపం వేయిచు ఉండిరి. అంటే రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు, రాజు భక్తిగా ఉంటే ప్రజలు భక్తిగా ఉంటారు. రాజు అరకొర భక్తి ఉంటే చెప్పండి ప్రజలు కూడా, అంటే కాపరి మంచి భక్తులైతే ప్రజలు భక్తులు అవుతారు. కాపరి అరకొర భక్తి అయితే ప్రజలు, కాపరి మంచి భక్తులైతేనే ప్రజలు అరకొర భక్తులు అవుతారు. కాపరి అరకొర భక్తులైతే ప్రజలు అసలు భక్తిహీనులు అయిపోతారు. తెలుసా? అంతంత మాత్రం బాగా ఉంటేనే అరకొర భక్తులయ్యే అవకాశం ఉంది. అసలు కాపరి అరకొర భక్తులైతే ప్రజలు పూర్తిగా భక్తిహీనులుగానే మిగిలిపోతారు. అసలే కాస్త కూస్త భక్తి ఉంది. ఇశ్రాయేలీలకు పూర్తిగా నేర్పిన వాళ్ళు అందరూ దుర్మార్గమే నేర్పారు, విగ్రహారాధనే నేర్పారు. వీళ్ళు బలు అర్పిస్తారు, రాజులు వాళ్ళు కూడా బలు అర్పిస్తారు. కాస్త కూస్త భక్తిహీనులు భక్తిపరులుగా వీళ్ళు కనపడుతున్నారు నీతిమంతులుగా. అంటే ఈ నీతి అందరూ తీసుకోరుగా. పాతాల వాటి ఎక్కడికి పోదు. ఆ బలులు అర్పించడం, ఆ ధూపాలు వేయటం, ఉన్నత స్థలాల్లో మరి వాళ్ళు మొక్కుకున్నది మొక్కులు తీర్చుకోవటం, ఇది పోట్ల వాళ్ళకి. అంటే ఇశ్రాయేలు పరిపాలించిన ప్రతి రాజు దుర్మార్గుడుగానే మనకి కనపడుతున్నాడు. 5వ వచనం, యెహోవా ఈ రాజును మొత్తినందున, దేవుడు మొత్తేశాడు ఎవరిని? అజర్యా గారిని. యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరంలో నివసించను గనుక అతని కుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. అంటే ఈయన ఉన్నాడు, ఈయన పరిపాలనతో పాటు ఈయన పనికి రాకుండా పోయాడు. ఎందుకంటే ఈయనకి మొత్తాడు, దేవుడే మొత్తాడు. ఎందుకు మొత్తాడు ఏంటనేది తర్వాత వస్తుంది. దేవుడే మొత్తినందున ఒక పక్కన ఉన్నాడు, ఒక సపరేట్గా ఒక గదిలో ఉన్నాడు, బతికే ఉన్నాడు. కానీ ఈయన బతికున్న సమయంలో రాజు ఈయనే, పేరు ఈయందే. కానీ ప్రజలందరికీ న్యాయం తీర్చే విషయంలో ఎవరు వచ్చారు? అతని కుమారుడైన యోతాము. యోతాము అంటే యెహోవా పరిపూర్ణుడు అని అర్థం. యోతాము అంటే యెహోవా పరిపూర్ణుడు. ఈయన రాజు అయ్యాడా? రాజు అవ్వలేదు. ఏమయ్యాడు? ప్రజలకు న్యాయము తీర్చువాడుగా ఉన్నాడు. నగరి మీద అధికారి. అంటే పేరుకేమో రాజు తండ్రి, కానీ పెత్తనం అంతా ఎవరిది? యోతాము గారిది. పెత్తనం అంతా నగరం మీద అధికారి, దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దానిని అంతటిని గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు
వ్రాయబడి ఉన్నది. యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి. ఇప్పుడు అజర్యా గారు ఎన్నో రాజు? యూదులు పరిపాలించిన రాజు ఉజ్జియా గారు. ఇందాక చూసాం కదా, 10వ రాజు. 7వ వచనం. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధి యందు పాతి పెట్టబడగా అతని కుమారులైన యోతాము అతనికి మారుగా రాజయ్యను. యోతాము ఆయన చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు. ఇప్పుడు ఎన్నో రాజు యోతాము గారు? యూదులు పరిపాలించిన రాజుల్లో యోతాము 16 సంవత్సరాలు యూదులను పరిపాలించాడు. క్రీస్తు పూర్వం 750 కాలంలో ఈయన రాజరికానికి వచ్చాడు. క్రీస్తు పూర్వం 750 కాలం యూదులను పరిపాలించిన 11వ రాజు యోతాము గారు, అజర్యా కుమారుడు లేదా ఉజ్జియా గారి కుమారుడు. 8వ వచనం. యోధా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరం మందు, అంటే చనిపోయాడు అజర్యా గారు, చనిపోయాడు. కానీ గతంలో మళ్ళీ ఏం జరిగిందో మళ్ళీ రాయిస్తున్నాడు దేవుడు. అక్కడ చనిపోయాడు కాబట్టి ఆయన మొదలుగా ఎవరు రాజయ్యారు? యోతాము గారు రాజయ్యారు. కాబట్టి చాప్టర్ క్లోజ్ అనుకోకుండా ఆయన పరిపాలనలో ఏ సంవత్సరంలో ఏం జరిగిందో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ దేవుడు రాయిస్తున్నాడు ఇక్కడ. అంటే వెనకది ముందు, ముందుది వెనక. కాబట్టి అక్కడ కొంత ఇక్కడ కొంత యెహోవా వాక్యం మీకు దొరుకును. మనం ఎడిటింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా చదివితే కానీ ఆయన విషయం. ఇప్పుడు అజర్యా లేదా ఉజ్జియా గారి గురించి మొత్తం ఏ ఏ అధ్యాయాల్లో ఏమేమి ఉందో మొత్తం సమకూరిస్తే కానీ ఆయన ఫుల్ స్టోరీ రాదు మనకి. అలాగే ప్రతి రాజు గురించి అలాగే రాయించాడు దేవుడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫ్లాష్ బ్యాక్లో కొన్ని విషయాలు రాయించాడు. ఈ రాజుల గ్రంథం చదివేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే తప్ప కాలం చూసుకోవాలి. ప్లస్ ఈయన ఎంతకాలం పరిపాలించాడు, ఈ పేరు కలిగిన ఆయన ఇశ్రాయేల్ రాజా, యూదుల రాజా, ఈయన్ని ఎవరు చంపారు? కుట్రతో చనిపోయాడా? దేవుడు మొత్తితే చనిపోయాడా? తెగులొచ్చి చనిపోయాడా? ఇలాంటివన్నీ జాగ్రత్తగా ఉంటాయి. పైగా పేర్లు కూడా ఎలా ఉన్నాయి? యెహో అనే పదంతోనే ఎక్కువగా ఉంటాయి. యెహోరాము, యెరోబాము, యెహోయాజు, యెహోయాషు, యోవాషు, యెహోషాపాతు, ఇలా చూడండి అన్నీ యెహో మీద వస్తే అన్ని పేర్లు కన్ఫ్యూజ్ అవుతాయి. కాబట్టి అజర్యా గారు పరిపాలించిన కాలంలో ఏం జరిగిందో 8వ వచనం నుండి చెప్తున్నాడు. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరం మందు యెరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలాను. ఇంతకు అనుకున్నాం కదా, జకర్యా యెరోబాము, 2వ యెరోబాము కుమారుడు పేరు జకర్యా. ఇశ్రాయేలుని ఎంతకాలం ఏలాడంట? 6 నెలలు ఏలాడు. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడకు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి, ఇది 6 నెలలకే, యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జల్లు చూచుచుండగా అతని మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజయ్యను. ఇక్కడ వంశపారంపర్యం పోయింది. మామూలుగా తండ్రి చనిపోతే తండ్రి ప్లేస్లో కుమారుడు వచ్చేవాడు. ఇక్కడ మాత్రం వేరే అతను యాబేషు కుమారుడైన షల్లూము అనే వ్యక్తి అందరూ చూస్తూ ఉండగానే ఆ రాజు మీద పడి చంపేశాడు. రాజు చచ్చిపోయాడు. వెంటనే ఆయన ప్లేస్లో ఈయన రాజు అయిపోయాడు. చంపి అతని మారుగా రాజయ్యను. జకర్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులయ్యుందురని యెహోవా యెహూతో చెలబిచ్చిన మాట చొప్పున ఇది జరిగాను. కాకపోతే యెహూకు దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఆయన వంశంలో నుంచి 4 తరాలు ఈ ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారన్నారు. యెహూ తర్వాత ఎవరు వచ్చారు? యెహోయాహాజు కుమారుడు యెహోయాషు కుమారుడు యెరోబాము కుమారుడు జకర్యా. 4 తరాలు దేవుడు మాట ఇచ్చాడు. అక్కడ ఆ మాట ఖచ్చితంగా నెరవేరు, లేకపోతే ఆయనతోనే పోయేది. చాలా వరకు బాగు చేశాడు. ఇశ్రాయేలీయులు ఎవరైతే ఇచ్చాడో పురుగులు ఉన్నారో వాళ్ళు మొత్తాన్ని నిర్మూలన చేశాడు యెహూ గారు. ఇంత చేసి మళ్ళీ లాస్ట్లో ఏమైపోయాడు? తప్పిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి ఆయనకి శాపం ఇచ్చాడు. కానీ ఆ శాపం 4 తరాల తర్వాత వచ్చింది అని చెప్పాడు. ఇప్పుడు 4 తరాల తర్వాత యెహో వంశంలో నుంచి రాజరికం పోయింది. నెక్స్ట్ ఎవరు వచ్చారు? షల్లూము.
షల్లూము వచ్చి రాజు అయిపోయాడు. దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. ఆడున్నా వాళ్ళు చనిపోయినా దేవుడు మాత్రం మాట తప్పేవాడు కాడు. రైట్. 13వ వచనం. యోధారాజు అయిన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు. ఉజ్జియా అన్నారు చూసారా, ఇంతకుముందు దాకా ఏమన్నారు? అజర్యా 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 అని చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి ఉజ్జియా అన్నాడు. యెహోవాయే నా బలము. ఉజ్జియా అంటే అర్థం యెహోవాయే నా బలము. అక్కడ 38వ సంవత్సరంలో ఏం జరిగిందో 8వ వచనంలో చదివాం. ఇక్కడ 13వ వచనంలో యోధారాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెల దినములు ఏలెను. యాబేషు కుమారుడైన షల్లూము ఏలన ఆరంభించి షోమ్రోను ఎంతకాలం ఏలాడు? ఓన్లీ నెల రోజులు ఏలాడు. గాదీ కుమారుడైన మనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోన్లో నుండి యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజైన. ఈయన ఎన్నో రాజు? ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజుల్లో 16వ రాజు. 16వ రాజుని చంపింది 15వ రాజు షల్లూము అయితే 15వ రాజుని చంపి ఆయన పేరేంటి? యాబేషు కుమారుడిని షల్లూము మీద పడి అతన్ని చంపి అతని మారుగా రాజైన. మనహేము. మనహేము వచ్చి, మనహేము అనగానే ఆదరణకర్త అని అర్థం. పరిశుద్ధాత్ముని పేరు మనహేము. మనహేము వచ్చి ఏం చేశాడు? షల్లూముని చంపి ఆయన ప్లేస్లో రాజయ్యాడు, అతనికి మారుగా రాజయ్యాడు. షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన కుట్రను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంటే ఇశ్రాయేలులో 16 మంది రాజులు పరిపాలించినట్టుగా ఈ వచనాన్ని బట్టి మనకి అర్థమైంది. ఎంత ఈయన పరిపాలించింది? షల్లూము 1 నెలే. షల్లూము 1 నెల. ఈయన గురించి చూద్దాం. మనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు. మన తిప్సహు అంటే వివేకము, రేవు అని. తిప్సహు అంటే రేవు అని అర్థం. తిప్సహు రాజయ్య వచ్చినప్పుడు తిప్సహు పట్టణం వారు మనహేము వచ్చినప్పుడు తిప్సహు పట్టణం వారు తమ గుమ్మాల్ని తీయలేదంట. కనుక అతడు వారిని అందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అతడ గర్భిణులందరి గర్భములను చింపెను. వాళ్ళు గేటు తీయలేదని కోపం వచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గర్భిణుల గర్భాలు చీల్చేశాడు. యోధారాజైన అజర్యా ఏలుబడిలో, మళ్ళీ ఇందాకేమో ఉజ్జియా అని చెప్పాడు, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరం ఉంది. ఇక్కడ కూడా ఉజ్జియా గారి గురించి రాసింది 13వ వచనంలో. 39వ సంవత్సరంలోనే ఇదిగో ఇశ్రాయేల్ రాజ్యంలో ఏం జరిగిందో అది రాయించాడు. మళ్ళీ అదే రాజు ఏలుబడిలో 39వ సంవత్సరంలో గాదీ కుమారుడైన మనహేము ఇశ్రాయేల్ వారిని ఏలనారంభించి షోమ్రోన్లో 10 సంవత్సరములు ఏలాను. షల్లూమును చంపిన మనహేము ఎన్ని సంవత్సరాలు ఏలాడు? అంటే 16వ రాజు. ఇశ్రాయేల్కి 10 సంవత్సరాలు ఏలాడు షోమ్రోన్లో. ఇతడును తన దినములన్నీ ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడుకు నెబాతు కుమారుడని యెరోబాము చేసిన పాపములను విడువక. ఏమంటే యెరోబాము గురించి దేవుడు ఎన్నిసార్లు చెప్పాడో మనం లెక్కలేదు. కానీ ప్రతి రాజు దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడల్లా ఏం చెప్తాడు? నెబాతు కుమారుడని. వాళ్ళ నాన్న పేరు యెరోబాము పేరు, నాన్న పేరు. తండ్రికి కుమారుడికి ఇద్దరు పేర్లు దేవుడు చెప్తాడు. ఆడు చేసినట్లుగా ఈడు చేశాడు, ఆడు చేసినట్టుగా ఈడు చేశాడని. ప్రతి దుర్మార్గపు రాజు పరిపాలిస్తున్నప్పుడల్లా ఇశ్రాయేలుని ఆడులాగే చేశాడని ఎన్నోసార్లు పేరు ప్రస్తావించాడు. అంటే మంచివాళ్ళ పేరుతో పాటు దేవుడు ఎవరిని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు? చెడ్డవాళ్ళని కూడా జ్ఞాపకం. ఎందుకు? ఆ చెడు మనం చేయకూడదని జ్ఞాపకం చేసుకోమంటాడు. చెడు మనకు అవసరం లేదండి, మంచే కావాలి అనుకుంటే చెడు లేనిది మంచి విలువ మనకి తెలియదు. చెడు తెలిస్తే కదా మనం జాగ్రత్త పడేది. దొంగలతో మనకు సంబంధం లేదండి, రౌడీలతో మనకు సంబంధం లేదండి, సంబంధం లేదు. కానీ తెలుసుకోవాలి వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎలా మోసం చేస్తారో తెలిస్తేనే కదా. అందుకే అపవాది తంత్రాలను కూడా మనం తెలుసుకొని ఉండాలి. అసలు అపవాదికి మనకు సంబంధం లేదు, వాడి గురించి మనకు అవసరం లేదు అనుకుంటే పొరపాటు. అందుకే నెబాతు కుమారుడని యెరోబాముకి ఏమాత్రం తీసిపోకుండా వీడు కూడా ఏం చేశాడు?
విడవక అనుసరించు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. అశ్షూరు రాజైన పూలు, అశ్షూరు రాజైన పూలు అంటే వివేకము గలవాడు అని అర్థం. అశ్షూరు రాజైన పూలు దేశం మీదకి రాగా మనహేమో తనకు రాజ్యము స్థిరపరచున్నట్లుగా పూలు చేత సంధి చేయించుకోవాలని 2000 మణుగుల వెండి పూలునకు ఇచ్చాను. దొరికిపోయాడు. అశ్షూరాజు అంటే అన్యుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? వాస్తవంగా ఇశ్రాయేలీలు ఎవరైనా దేవుడిని ఆశ్రయించాలి, దేవుడిని అడగాలి. అడిగి భయపడిపోయి ఏం చేశాడు? 2000 మణుగుల వెండి అతనికి ఇచ్చేశాడు. ఎవరికి? అశ్షూరాజుకి. అంటే నా రాజ్యం నాకే ఉండాలి, నేను నీకు ట్యాక్స్ కడతాను కావాలంటే అని అశ్షూరు రాజుకి ఇచ్చేశాడు. మనహేము ఇశ్రాయేల్లో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను 50 తొలముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అశ్షూరు రాజుకి ఇచ్చాను గనుక అశ్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయాను. ఇశ్రాయేలీలో గొప్ప గొప్ప వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత వసూలు చేశాడంట? 50 తొలముల వెండి. 50 తొలముల వెండి పెద్ద పెద్దోళ్ళు బాగా ఉన్నవాళ్ళ దగ్గర వసూలు చేసి ఈ డబ్బంతా, ఈ వెండి అంతా ఎంత ఇచ్చాడు? 2000 మణుగులు. ఒక్కొక్కరి దగ్గర 50 తులాలు వెండి వసూలు చేసి అంతా కలిపి 2000 మణుగులు ఇచ్చాడు. కాబట్టి ఆ రాజు వచ్చి యుద్ధం చేయకుండా పోండి బతికిపోండి అని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అశ్షూరు రాజు. అంటే ఒకసారి తప్పించుకున్నారు అశ్షూరు రాజు చేతిలో నుంచి. ఎవరు? ఇశ్రాయేలీలు. మనహేము చేసిన 21వ వచనం, ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్య అతనికి మారుగా రాజైన. ఈ 10 ఏళ్లలో ఎన్నేడు పరిపాలించాడు? 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో అశ్షూరు రాజులకు ఎన్నిసార్లు ఇచ్చాడు? వాళ్ళు ఏ సంవత్సరంలో యుద్ధానికి వచ్చారంటే ఈయన అజర్యా గారు పాలిస్తున్న కాలంలో 39వ సంవత్సరంలో ఏం జరిగిందో అది రాయించాడు దేవుడు. అంటే అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అశ్షూరు రాజుకి ఈయన ఇచ్చాడో ప్రతి సంవత్సరం ఇస్తేనే వాడు చచ్చేదాకా అశ్షూరు రాజు వచ్చి వీళ్ళని ఏం చేయకుండా ఉండిపోయాడు. ఆ పెద్దమ్మ 22వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. 23వ వచనం నుండి మిగతా భాగాన్ని వచ్చేవారం మనం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా రాజుల కాలంలో ఎంత భయంకరమైన యుద్ధాలు జరిగినాయో, ఎంత భయంకరంగా మీ పిల్లలైన ఇశ్రాయేలీలు పాపానికి బానిసలైపోయారు, ఎంత భయంకరమైన రాజులు ఇశ్రాయేలుని పరిపాలించారు. యూదుల్ని అక్కడక్కడ కొంతమంది మంచి రాజులు పరిపాలించినప్పటికీ తండ్రి ఇశ్రాయేలుని మాత్రం పూర్తిగా నెబాతు కుమారుడైన యెరోబామును పోలిన రాజులే పరిపాలించి ఇశ్రాయేలీలందరూ పాపము చేయుటకు కారణమయ్యారు అని ప్రతి రాజు గురించి మేము నేర్చుకుంటున్నప్పుడు మాకు అర్థమైంది నాయన. తండ్రి వారిని పోలి మేము ఉండకుండా ఒక దావీదు గారిని పోలి నడుచుకోవటానికి యూదులు పరిపాలించే రాజులు ఎలాగైతే కొంతైనా భక్తి కలిగి ఉన్నారో అంత భక్తి కాదు, కానీ దావీదు వంశంలో నుంచి వచ్చిన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పోలి మేము నడుచుకోవటానికి కొత్త నిబంధనను మాకు ఇచ్చారు. కేవలం చరిత్రలో ఏం జరిగింది అన్న విషయాన్ని, ఏ కాలంలో ఏ రాజు ఎవరిని పరిపాలించారన్న విషయాలు కేవలం నేర్చుకొని అందులో నుంచి ఆత్మీయమైన సంగతులు గుణపాఠాలుగా మేము నేర్చుకొని వారిని పోలి మేము నడుచుకోకుండా వారిలో ఉన్న చెడుని మేము తిరస్కరించి వారిలో ఏదైనా మంచి ఉంటే ఆ మంచిని మేము గ్రహించి మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఒక్కొక్క వచనాన్ని ఆలోచిస్తున్నప్పుడు మరి అనేకమైన అద్భుతమైన విషయాలు అందులో నుంచి మాకు తెలియజేయబడతా ఉన్నాయి నాయన. గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. వారి పేర్లు కూడా గుర్తుపెట్టుకొని ఏ రాజు ఏ కాలంలో ఎవరిని పరిపాలించాడన్న విషయాలు కూడా ఎరిగి ఆ రాజుల చరిత్ర అంతా మరి మేము హృదయంలో భద్రపరుచుకొని చరిత్రను ఇతరులకు తెలియచేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని
వారి వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చండి. అది ఆర్థిక సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, మానసిక బలహీనత, రుగ్మతలు కానీ, సంతానలేమి కానీ, వివాహం కాకపోవటం కానీ, తండ్రి అనేక మంది మీ పిల్లలు అనేక రకాల ఇరుకులు ఇబ్బందులతో ఉండగా శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని వారికి అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ వారి గృహాలకు సురక్షితంగా చేర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మేమంతా మరొకసారి కలుసుకొని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, ఒకరికొకరు ప్రేమను చూపుతూ, ఒకరినొకరు పరామర్శించుకుంటూ ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క వెలుగైయున్న నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.